టీజీపీఎస్సీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ పైన కేసు వేసింది అసలు జనార్దన్. మాట్లాడదాం. నమస్తే జనార్దన్. నమస్తే అన్న. ఫస్ట్ నుంచి చెప్పారు అలా అవకతవకలు ఉన్నాయి గ్రూప్ 1 అని చెప్పేసి నువ్వు పదే చెప్పుకుంటూ వస్తున్నావు. కానీ వాళ్ళు ప్రభుత్వం లైట్ తీసుకుంది, వీళ్ళు అమ్ముడు వేరు అని ఏదో ప్రాపగండా చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు మీరు కేసు ఆల్మోస్ట్ విన్ అయినట్టే. ఇప్పుడు అంటే రీవాల్యూషన్ చేయడం అనేది మామూలు ఇష్యూ కాదు, ఎందుకంటే మీద ఎవిడెన్స్ని బట్టి కోర్టు డిసిషన్ ఇస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు అన్న? ఈరోజు మీరు చెప్పారు కదా ప్రతి పాయింట్ ఇట్లా చెప్పుకుంటూ వచ్చిరని. మీ తొలి వెలుగు ఛానల్లోనే మీతోటే గంట వీడియో చేసినాం, తర్వాత రఘునాథ్ దగ్గర చేసినాం. ఇదే గ్రూప్ 1 మెయిన్స్లో ఏ విధంగా అవకతవకలు జరిగినాయి అనేటటువంటిది కాలుకు బల్పం కట్టుకొని 10-15 మీడియాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు తిరుక్కుంటూ ఆ రోజు ఇంకో పొలిటికల్ లీడర్ తోటి ఆయన చెప్పాలంటే ఈయనకు చెప్పాలంటే ఇంకో పెద్ద లీడర్ ఆమెకు పెద్ద దిక్కు అవుతుంది అన్న కాడికి ఇంకొక ఆయన పెద్ద దిక్కు అవుతాడంటే ఆయన కాడికి అట్లా ఉరుక్కుంటూ పోయి చెప్పి ప్రతి గ్రూప్ 1 మెయిన్స్లో జరిగినటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. ఆ రోజు ప్రిలిమ్స్లో తీసుకెళ్ళినాం. ప్రిలిమ్స్లో 29 జీవోలన్న అన్యాయం జరిగిందన్నప్పుడు ఆ రోజు ఎవరు రాకుండా అసలు ఇది కానే కాదు, మేము వీళ్ళని అడిగినాం వాళ్ళని అడిగినాం, ఇది 29లో ఇట్టుండదు అట్టుండదు అంటే దాన్ని కూడా ముందు తీసుకొని పోయి లాస్ట్ ఎగ్జామ్ రోజు ఒక 40,000 మందితోటి అసెంబ్లీ గేటు బద్దలు కొట్టేటటువంటి తీసుకొని పోయినాం. ఈ రోజు కూడా గ్రూప్ 1 మెయిన్స్లో ఏం జరగలేదంటే అడ్మిట్ అయ్యే కాడ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని విషయాలను తీసుకొని పోయినాం. ఈరోజు కోర్టు అనేటటువంటిది అంగీకరించి ఈరోజు ఒక జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసింది. కాబట్టి ఈ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం ఈ బలుగుద్ది అని చెప్తున్నా. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఈ బలుగుద్ది, ఈ ప్రభుత్వానికి ఈ బలుగుద్ది. ఇంకా మళ్ళీ ఓడన్న వీడున్నాడు వాడున్నాడు బీఆర్ఎస్ దొంగలు బీజేపీ అది ఇది అంటే మాత్రం ఉరికించుకుంటా తనుడే. ఎందుకంటే ఇన్ని రోజులు అట్టనే ఇంతకాడికి తీసుకొచ్చారు నిరుద్యోగుల బతుకుల్ని. ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు ఏమంటే కూడా గ్రూప్ 1కు లింకప్ పెట్టిర్రు. ఇట్లా లింకప్ పెట్టి ఈ గ్రూప్ 1 ఇట్లా దరిద్రంగా మారిర్రంటే మీరు రాజకీయ రంగులను అద్దే ఇట అయ్యిర్రు. ఇంకా సిగ్గు లజ్జ లేకుండా ఏది లేకుండా ఇటు పలానోడు వచ్చి కాబట్టి ఆపిర్రు, వీడ అది ఇదని ఇంకా ఆగం చేయొద్దు. సపోర్ట్ చేయకుండా మీకు చేత కాదు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి. మీరు రీవాల్యుయేషన్ కండక్ట్ చేయలేరు, అయిపోయింది. 1కి 2 సార్లు కండక్ట్ చేసినా కానీ ఆగమైపోయారు. మీకు యూనివర్సిటీలలో ప్రొఫెసర్ లేరు, ఇంకే నుంచి తీసుకొస్తారా మీరు? టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయలేదు, ఏం చేయలేదు. కాబట్టి దీన్ని యూపీఎస్సీకి ఇవ్వండి, యూపీఎస్సీకి ఇచ్చి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు కండక్ట్ చేయండి, అంతే. ఇంకా మీరు కనుక దీన్ని డ్రాగ్ చేసి దీనివల్ల మిగతా నోటిఫికేషన్లు ఆపుతామని దీన్ని ఇంకొకటి చేయడం వల్ల ఇది ఆగుతుందని ఆడ్ చేయడం వల్ల ఆగుతుందంటే మాత్రం ఊకునేదే లేదు. ఎందుకు ఎవరిని ఒక్కళ్ళ వల్ల కోర్టు వింటుందా? ఒక్కని మాట వింటుందా? తప్పు లేకుండా ఏమన్నా కోర్టు ఏమన్నా నిద్రపోయి ఇస్తుందా? జడ్జిమెంట్లు ఎన్ని ఎవిడెన్సులు ప్రొడ్యూస్ చేసినాం, ఎన్ని చేసినాం, ఎన్ని అయినాక మీరు కూడా ఈరోజు తెలుగు మీడియంను ప్రమాణికం కాదని ఉర్దూ వికీపీడియా ప్రమాణికం అని చెప్పుకొని అవన్నీ చెప్పుకొని లాస్ట్ మూమెంట్లో వచ్చి ఆ డిలేల మీద మీరు కోర్టుకు సరైన సమయం ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో మేము ఏం చేయలేదు, ఇంత మేము పెట్టినాం, ఇంత స్టేషనరీకి పెట్టినాం, సెక్యూరిటీకి పెట్టినాం అని చెప్పేసి సిగ్గు లేకుండా అలాంటివి అన్నీ చెప్పుకొని మెయిన్స్ కండక్ట్ చేసుకున్నారు. మెయిన్స్ కండక్ట్ చేసుకొని కరెక్షన్ కూడా ఇంకేదో ఒకటి అడ్డంకు పెట్టుకొని సోనియమ్మ బర్త్డేకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఆదరబాదలో దిద్దిన దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయంటే దానికి పార్టీ రంగులు పెట్టి ఇన్ని చేసారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఈ చెప్పేది కూడా మీరు తీసుకోండి. దీనికి కూడా మళ్ళీ రంగులు రుద్ది చేయొద్దు. ఒకటే యూపీఎస్సీకి ఒప్పచెప్పండి. 29 జీవో మీద డిలే అండ్ ల్యాచెస్ మీద ఇచ్చిర్రు. దాని తర్వాత మొన్న ఒక రిట్ పిటిషన్కి కూడా ఎస్ఎల్పీకి పోయిన కాడ కూడా ఇంకొక స్పెషల్ రిట్ పిటిషన్ వేసుకోమన్నారు. దాని గురించి రారి. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు మేమే పట్టుకోమాలనుకునేటోళ్ళు, ఈ బీసీ వాదాన్ని ఎత్తుకుంటాం అనేటోళ్ళు, ఈ ఎస్సీ ఎస్టీలకు మేమే ఉద్ధారకులం అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి 29 జీవో గురించి మాట్లాడరు. ఎవరితోటైతే ఇవాళ ఎవ్వని పేర్లు ఉచ్చరించేది లేదు, ఎవ్వనిది లేదు. ఏ గోషిగానికి ఎవరికేం భయపడేది లేదు, ఏ బోషుడికే కాళ్ళకు కూడా భయపడాల్సిన ముచ్చట్లేదు, అవసరం లేదు. తెగిడించే బయటకు వచ్చినాం. ఎక్కువ కథ మాత్రం ఊకున్న ముచ్చటే లేదు. ఎందుకంటే బరాబర్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ మీద వచ్చినాక వీళ్ళు చేయకుండా ఊకోవద్దు. బరాబర్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా దీన్ని ఏం చేసుకుంటారు చెప్పుడు? అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషను ప్రక్షాళన జరగలేదు, ఆడ మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ లేకుండా మళ్ళీ దీన్ని అట్ట చేసి మళ్ళీ ఇంకెన్ని రోజులు ఆపుతారు? ఆడ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లేదు. దీనికి గుండుకు కోడిగుడ్డుకు లింకప్ పెట్టి ఆ గుండు మీద ఉన్నటువంటి ఈకలు పీకినట్టు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతా అన్నట్టు చెప్పుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ ఎన్ని రోజులు చేస్తారు వీళ్ళు? కాబట్టి ప్రభుత్వానికి దయచేసి చెప్తున్నాము, పిచ్చిగాన ఆలోచనలు పిచ్చిగాన రంగులు ఇవన్నీ చేయక్రి, దయచేసి చేయక్రి. దీనిని తెలంగాణ సమాజాన్ని
మంచి దిశగా తీసుకొని పోవాలంటే మంచి ఆఫీసర్స్ ఉండాలి. తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణలో ఇది మొదటి గ్రూప్ 1. మంచి ఆఫీసర్స్ని ఎన్నుకోండి. కన్వర్ట్ ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యేటటువంటిది కాబట్టి దీన్ని యూపీఎస్సీకి ఇవ్వండి, మంచి కండక్ట్ చేయండి. ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈరోజు 1:1లో ఉండి ఇప్పటి వరకు వస్తుందని అనుకున్నటువంటి నా అక్క చెల్లెలు కూడా మీరు కూడా ఒక ఆత్మన్యూనత భావానికి లోన్ కాకండి. ఆ రోజు రిజల్ట్స్ వచ్చినప్పుడు 1:1 రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా 21,000 మంది కూడా ఇదే పరిస్థితికి లోన్ అయ్యారు. కాబట్టి ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పు. కాబట్టి ఈ తప్పుల వల్ల మీరు వ్యక్తిగతంగా వీళ్ళను వాళ్ళని అనుకోకుండా ఏదనుకోకుండా దయచేసి మీరు కూడా ఒక ప్రశాంతతగా ఉండండి. ఒక మంచిగా ప్రిలిమ్స్ కాంచి ఎగ్జామ్ పోవాలి. ఈ కోర్టు చెప్పినట్టు 8 నెలల్లో ఈ ప్రక్రియను కంప్లీట్ చేస్తే మంచిది. ప్రిలిమ్స్ పెడితే ఇంకా 2 నెలలు పెరిగినా 10 నెలలు అయిపోవాలి. పారదర్శకంగా జరగాలి, మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. అంతే. ప్లెయిన్గా ఇప్పుడు మీరు అప్పుడే చాలా క్వశ్చన్లు అడిగినాము టీజీపీఎస్ని, కానీ వాళ్ళు అనేక కింది మీది ఆన్సర్స్ ఇచ్చారు. మనం అన్ని చూసినాం కూడా, ఒకటి మన ఛానల్ కూడా ప్లే చేసినాం. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది అనుకుంటారు టీజీపీఎస్సీ? టీజీపీఎస్ దగ్గర ఏముందన్న? టీజీపీఎస్ దగ్గర ఏమన్నా మ్యాన్ పవర్ ఉందా? ఏమన్నా వాళ్ళ కాడ ఏమన్నా ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు ఉన్నాయన్నా? ఒకసారి తెలుగు దాని మీద సిలబస్ కమిటీ వేసిందన్నారు, వాళ్ళ దగ్గరికి పోతేనే మేము ఒక్కసారి మీట్ కాలేదన్నారు. ఇంకో పెద్దలను ప్రభుత్వంలో ఉన్న పెద్దలను అడిగితేనే అసలు కమిటీ లేదంటున్నారు. ఏది క్లారిటీ లేదు. కాబట్టి ఇంకా ముంగట ఉన్నటువంటి ఎగ్జామ్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చాలా ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలలో ఇంకా 40,000 పైప్ లైన్లో ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఈ భారము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కరెక్షన్ చేసుకోవడం ఒక భారం, మళ్ళీ ఈ ఉన్న ఎగ్జామ్ను మళ్ళీ కరెక్షన్ చేయించడం ఇంకొక భారము. క్లియర్ కనిపిస్తుంది కదా టీజీపీఎస్సీ ఆ వైఫల్యం ఉంది. అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే ఇన్ని ఉన్నాయి, మీ మీద భారాలు ఉన్నాయి. కాబట్టి ఒక వయోవృద్ధుడి మీద ఒక 20 లక్షల అప్పో 50 లక్షల అప్పో ఉంటే వాడు తీర్చలేకుండా ఏ విధంగా మూలుగుతాడో, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇవాళ మీ పరిస్థితి ఆ చందనంగా ఉన్నది. కాబట్టి సపోర్ట్ చేయకుంటే ఈ ఎగ్జామ్ యూపీఎస్సీకి ఇచ్చి మిగతా ఎగ్జామ్స్ను కండక్ట్ చేయాల్సినటువంటి ఎగ్జామ్ను పారదర్శకంగా కండక్ట్ చేసి ఈ జాబ్ క్యాలెండర్స్ను మంచిగా ఇంప్లిమెంట్ చేసి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాల కల్పనకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకోవాలని చెప్తున్నాం. అంటే మనం అడిగినప్పుడు మేము అసలు గ్రూప్ 1 అమ్ముడు పోలేదు, లేకపోతే ఇంకా ఏదో అంత ట్రాన్స్పరెన్సీగా చేసినాము, నిజాయితీగా చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు వాళ్ళకు ఏం సమాధానం చెప్తారు మీరు? నేను అమ్ముడు పోయినాయి, ఇంతకు అమ్ముడు పోయిన ఒక పోస్ట్ కిందని ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు. వీళ్ళు అవకతవకలు చేసిరు. ఈ అవకతవకల వెనకాల ఉన్నటువంటి విధానం ఏంటిది ఏందనేది బయటికి రావాలనేది చెప్పినాం. ఈరోజు కూడా అదే చెప్తున్నాము. వేగ్గా ఇళ్ళకు దీని వెనకాల 100 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది, 1000 కోట్లు జరిగినాయి, వీనికి అమ్ముకురు వానికి అమ్ముకురు అని చెప్పలేదు. అలాంటి చెప్పలేదు, చెప్పం కూడా. ఆధారాలు ఉంటే డైరెక్ట్ బాజాబ్తా మీడియా ముంగట తీసుకొస్తాం, చూపిస్తాం. లేని దాన్ని సృష్టించలేము, సమాజాన్ని తప్పుదోవ పట్టించలేము. వీళ్ళు ఏదైతే తప్పులు చేసి అయ్యే కోర్టు చెప్పినాం కాబట్టి కోర్టు కన్విన్స్ అయింది, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మీ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వీళ్ళు బీఆర్ఎస్ క్యాండిడేట్ జనార్దన్ అని చెప్పేసి మాట్లాడడం అలాంటివి జరిగినాయి కదా. వాళ్ళకి అందరికీ చెప్తున్నాం, ఒక అప్పీల్ చేస్తున్నాం, ఇలాంటివి చేయకరని చెప్తున్నాం. ఇంకా అలాంటివి చేస్తే మాత్రం చెప్పులు తెగుతాయని చెప్తున్నాం. ఎందుకంటే మేము మీ కాంగ్రెస్ గెలవాలని కష్టపడ్డోళ్ళం, కాంగ్రెస్ వస్తేనే మారుతుంది అనుకున్న వాళ్ళం. కాబట్టి ఈరోజు మీ మీద బురద సల్తందుకోలేదు, మాకు ఏదో టికెట్లు వస్తాయని కాదు, ఏది కాదు. దయచేసి ఈ ఉద్యోగ ప్రక్రియలను ఏ పార్టీ కూడా రాజకీయం చేయట్లేదు, కాంగ్రెస్ కూడా రాజకీయం చేయొద్దు. ఉద్యోగ కల్పన అనేటటువంటిది ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక పట్టుగొమ్మ. నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చిన తెలంగాణకు నియామకాలు అత్యంత కీలకం. కాబట్టి ఈ నియామకాలు సరిగ్గా జరగకుంటే చనిపోతారు. ఇప్పటికే ఈ మారినటువంటి ప్రభుత్వంలో కాంగ్రెస్లో 6 ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఈ ఆత్మహత్యలకు దూరం కావాలి. తెలంగాణ ఒక మంచి తెలంగాణగా ఉండాలి, ఒక బహుజన తెలంగాణగా ఉండాలి, బతుకులు మార్చి సామాజిక తెలంగాణ దిశకు ఉండాలి. కాబట్టి దీన్ని చిందరవందరం చేసి కాకులు జించిన ఇస్తారాకులు లెక్క చేసేసి ఎద్దుపుండు అయితే కాకులకు పండుగ అన్నట్టు ఏదో జరిగిన తప్పులు ఈ విధంగా అవాకు చవాకులతో ఏది చేయొద్దని చేతులెత్తి చెప్తున్నాం. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ మీరు ఎలా చూస్తారు? రివాల్యూషన్ చేయాలంటారు, పదే చెప్పారు. టీజీపీఎస్లో అనేక అవకతవకలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మీరు పదే చెప్పారు. ఇప్పుడు మీరు దీన్ని ఎలా చూస్తారు ఈ నిర్ణయాన్ని? ఖచ్చితంగా జస్టిస్ జరిగింది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి అయితే. ఓకే, ఇప్పటిదాకా 500 మంది హ్యాపీగా ఉన్నారు, కానీ ఇప్పుడు లక్షల మంది హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళందరూ. వాళ్ళకైతే న్యాయం జరిగింది. ఇందుకోసం కృషి చేసిన జనార్దన్ అన్న, ఇంద్ర, రవణ, అర్జున్, వీళ్ళందరికీ, ప్రత్యూష, వీళ్ళందరికీ దీని కష్టం వెనుక వీళ్ళందరి కష్టం ఉంది. ఈ తీర్పు వెనుక వీళ్ళందరూ నిశాలు వీళ్ళతో పాటు నేను ఆడాను కాబట్టి నాకు కూడా తెలుసు, చాలా కష్టపడ్డారు. రవణ ఇట్రా, కంగ్రాచులేషన్స్ మీకు అనుకూలంగా. మళ్ళీ ఇది రీవాల్యుయేషన్ కాకుండా, నేను అనుకుంటున్నా రీవాల్యుయేషన్ కాకుండా మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా హాల్ టికెట్లో అవకతవకలు, రిజల్ట్లో అవకతవకలు, ఒకే సెంటర్లో ఎక్కువ మందికి రావడం, సేమ్ మార్క్స్ రావడము, వెనకాలే ఒకటే పర్సన్కి చూసి రాతనా ఎట్లొచ్చినాయి మీకు మార్క్స్ సేమ్. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరిగిందని నేను భావిస్తున్నా. కాకపోతే ఒకటే దగ్గర అర్థమైతలేదు, ఇది మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితే వీళ్ళందరికీ సంపూర్ణ న్యాయం జరిగినట్టు. కాబట్టి వీళ్ళందరికీ మళ్ళీ కూడా
ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి నేను నా తరపు నుంచి నేను కోరుకుంటున్నా. తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక 46 వాళ్ళకి న్యాయం జరగలేదు, మా గురుకుల వాళ్ళకి న్యాయం జరగలేదు గవర్నమెంట్లో. కనీసం వీళ్ళకి కొంచెమైనా సానుకూలంగా ఈ తీర్పు వచ్చినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ అన్న మళ్ళీ ఒకసారి. ఓకే అన్న, ఇప్పుడు మీరు కూడా చెప్పండి. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ సంతోషం మాకు కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి పగలు అసలు ఎంత కష్టపడ్డారంటే అందరూ డాటా సేకరించడము, కేసులు వేయడము, ఆ కేసుల కోసం డబ్బులు కలెక్ట్ చేయడం ఎంత కష్టంతో కూడుకున్న పని అంటే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆ పాటోళ్ళు ఈ పాటోళ్ళు అని చెప్పేసి నిందలు కూడా పడ్డారు. మామూలు విషయం కాదు, కేసులకు గురయ్యారు, చాలా తిప్పలు పడ్డారు. వీళ్ళు చేసి పడిన కష్టానికి ఒక 50% ఫలితం అయితే దక్కింది వీళ్ళకి. ఇంకొక 50% కూడా వీళ్ళకి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ పెడితే వీళ్ళు సంతోషపడతారు, వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే ఈ పోస్టులు తక్కువ కాబట్టి, ఒక 500 చిల్లర పోస్టులు కాబట్టి ఎగ్జామ్ రీకండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ టైం ఎగ్జామ్ పెడితే మాత్రం ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులకి ఖచ్చితంగా తెలుగు మీడియం పేపర్లు దిద్దే వాళ్ళు కూడా తెలుగు మీడియం వాళ్ళే ఉండాలి. ఇంగ్లీష్ మీడియం దిద్దితే వాళ్ళకి అర్థం కాదు, ఇంగ్లీష్ టీచర్స్ దిద్దితే వాళ్ళకి అర్థం కాదు. మేము రాసేది తెలుగులో వాళ్ళకి ఏం అర్థమవుతుంది? మళ్ళీ అదే తప్పు జరగకుండా ఈసారి తప్పులన్నీ సవరించి మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తెలుగు మీడియం విషయంలో మాట్లాడితే ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలుగు మాట్లాడతారు, జనాలు కూడా తెలుగు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఆఫీసర్స్ రిక్రూట్ చేసుకోవడం కూడా వాళ్ళకి కూడా ఎక్కువ వెయిటేజ్ ఇస్తే బాగుంటుంది. దాని విషయంలో ఏమైనా మీరు చెప్తారా? అట్లాంటప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుందని చెప్పొచ్చు కదా. తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ పేపర్లు దిద్దేటోళ్ళు కూడా తెలుగు టీచర్సే ఉండాలి కదా, తెలుగు మీడియం వాళ్ళే ఉండాలి కదా. అట్లాంటప్పుడు మాకెట్లా న్యాయం జరుగుతుంది? మేము రాసేది తెలుగులో అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చి దిద్దితే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అందుకే మార్కులు సరిగ్గా వేయలేకపోతున్నారు. ఆ తప్పిదం జరగకుండా ఖచ్చితంగా తెలుగు మీడియం చదివిన టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని పెట్టేసి అలాంటి వాళ్ళని పెట్టేసి పేపర్లు దిద్దించాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ డీసీ ఆర్డర్ తోటి దెబ్బగా వీళ్ళు ఏమైనా మారుతుందా టీజీపీఎస్సీ, లేకపోతే అంతే మళ్ళీ అట్నే ఉంటుంది అనుకుంటారు? అంటే టీజీపీఎస్సీ అసలు మారడం ఏం లేదు, ఎప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు. టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ప్రక్షాళన 3+1 ఒక ముగ్గురు మెంబర్లు ఉన్నారు, ఒక చైర్మన్ గారు ఉన్నారు. అసలు టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే ఏంది? కోర్ కమిటీ అసలు మినిమం ఏదన్నా ఒక సమస్య ఉన్నప్పుడు కూడా అలా పెట్టుకోవాలి వాళ్ళ బోర్డులో అవసరమైతే. ఇప్పుడు ఏంటంటే 11 మంది ఉంటారు, 10+1. ఆ 10+1లో కోరం అనేది ఉంటుంది. మినిమం 6 మెంబర్స్ ఉండాలి కోరం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే. ఇప్పుడు ఉన్నది 4 మెంబర్స్ మాత్రమే, 3+1. ఒక చైర్మన్, ముగ్గురు 3 ముక్కల ఆట లెక్కలే అయింది. ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎక్కడ ఏ నిర్ణయాలు అక్కడే ఇదైపోయినాయి. ఇటువంటిదా నిజంగా టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే? టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే ఇంత దారుణంగా ఉంటుందా? అసలు టీజీపీఎస్సీ ప్రక్షాళన టీజీపీఎస్సీని చాలా వెనక్కి నెడుతున్నది ఈ ప్రభుత్వం. యాస్పిరెంట్గా మీరు దీన్ని ఎలా చూస్తారు? 500 మందికి సరే వాళ్ళు నష్టపోతున్నారని వాళ్ళు ఫీల్ అవుతుండొచ్చు, కాకపోతే ఒక జడ్జ్ కరెక్ట్ ఎగ్జామ్సే జరగంది కరెక్ట్ కాదు కదా రిజల్ట్ ఇవ్వడము ఇదంతా చేయడము. అంటే మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, జీవో 29 నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది నల్ల జీవో. ఈ నల్ల జీవోని వ్యతిరేకించి మేము ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాము, పోలీసు వాళ్ళు అరెస్టులు అయినాము, లాఠీ చార్జీలు మా పైన జరిగినాయి. మేము ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, మీరు నిర్వహించే పద్ధతి కరెక్ట్ కాదు, మా అభ్యర్థులందరిది కూడా సలహాలు తీసుకోండి, మా అభ్యర్థులందరూ కూడా అభిప్రాయాలు తీసుకోండి అని ఆ రోజు నుంచి చెప్పినాం. ఈ రోజు కూడా చెప్పినాం. ఈరోజు మాకు లేట్ అయినా పర్లేదు, జీవో 29 ద్వారా వాళ్ళు లేట్ చేసి కావాలని జీవోని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా లేట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినరు. అప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మీరు లేట్ అయి వచ్చిందని చెప్పిండ్రు తప్ప మా జీవో కరెక్ట్ అని చెప్పలేదు. సరే ఆ తర్వాత కూడా ఈ ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా మీరు పెట్టిన విధానం తప్పు ఉంది, మీరు ఏదైతే కరెక్షన్ చేసింది కదా, మీరు ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, ప్రొసీజర్ ల్యాబ్స్లో ఈ ల్యాబ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, మీరు తీర్చండి అని చెప్తే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. దీనికోసం మేమందరం కూడా కోర్టులో కేసు వేసినప్పుడు కొంచెం లేట్ అయింది, అయినా కూడా మాకు న్యాయం జరిగింది. ఆ 563 మంది కూడా చదువుకున్నోళ్ళే, ఆ చదువుకున్నోళ్ళే, వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ ఇటువంటిది రేపు ఒకసారి ఉద్యోగంలోకి పోయినప్పుడు జరిగితే ఇబ్బంది అవుతుంది. ముందే జరిగింది కాబట్టి వాళ్ళు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఒక తెలుగు మీడియం వాళ్ళు 7% ఉన్నారు. ఎందుకు ఈరోజు తెలుగు భాష దినోత్సవం రోజు తెలుగుకు అవమానం జరిగింది, టీఎస్పీసీలో తెలుగుకు అవమానం జరిగింది. ఆ రోజు ఈ రోజే తెలుగు భాష దినోత్సవం రోజు టీఎస్పీసీలో తెలుగుకు అవమానం జరిగిన రోజు మాకు వడ్డీకి రావడము, మాకు తీర్పు రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. తప్పకుండా ఇప్పటికన్నా ప్రభుత్వం సోయి తెచ్చుకోవాలి, అలానే టీజీపీఎస్సీ సోయి తెచ్చుకోవాలి. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకు లీగల్ నోటీసులు పంపించడం కాదు. ముందు టీజీపీఎస్సీ సోయి తెచ్చుకొని ఇప్పటికైనా ఎటువంటి అభ్యర్థులకు ఎటువంటి అనుమానాలు తావీయకుండా పరీక్షలు నిర్వహించాలి, పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించాలి. దీనిపై మాట్లాడారు చాలామంది కాంగ్రెస్ నాయకులు, అరే వీళ్ళ వెనకాల ఎవరో వేరే ప్రతిపక్షాలు ఉన్నాయి,
వాళ్ళు ఉండి చేయిస్తారు. కానీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? కోర్టు వెనకాల కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి కదా, చెప్తారేమో. నేనేమంటున్నంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అనేక మంది మేము లైబ్రరీలో కూర్చొని చదువుకునే వాళ్ళం. మీరు కెమెరా కూడా పట్టుకొస్తే నేను చూపిస్తాను, నేను స్టడీ హాల్లోని. అయితే మేము చదువుకునే వాళ్ళము. సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం పైన కొట్లాడేటప్పుడు, ప్రభుత్వం చేస్తున్న తప్పుని వివరించేటప్పుడు మేము కొంత మా బలం తక్కువ ఉంటుంది. అప్పుడు మా బలం తక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం కానీ కొన్నిసార్లు వివిధ పార్టీలను ఆశ్రయిస్తాము. ఆ పార్టీలను ఆశ్రయించి మాకు బలం తక్కువ ఉంది, మేము మాట్లాడితే తక్కువ ఫోకస్ అవుతుంది, మీరు మాట్లాడండి, మా ఇష్యూని అడ్రస్ చేయండి, మా ఇష్యూని అడ్రస్ చేస్తే కొంతైనా మీ ముందుకు వెళ్తుంది, జనాల లోపలికి వెళ్తుంది అని చెప్తున్నాం. వీళ్ళు చేస్తున్నట్టు మోసాలు జనాల లోపలికి వెళ్తాయి, ఎట్లా అనేక మోసాలు చేస్తున్నారని మేము చెప్పినాం. అట్లా చెప్పిన ఆ తరుణంలో వీళ్ళందరూ కూడా కొంతమంది కుహానా మేధావులు, వీళ్ళు ఈ పార్టీకి చెందిన వాళ్ళు, వీళ్ళు ఆ పార్టీకి చెందిన, యావత్ తెలంగాణలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన ఈరోజు చెప్తా ఉన్నాం. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం అనుకుంటే 35 లక్షల మంది అదే పార్టీలకు చెందిన వాళ్ళు. మరి ఈ రోజు నుంచి మాట్లాడండి, మీరు ఈ రోజు నుండి మీరు మాట్లాడాల్సిందే 35 లక్షల మంది. మేమంటే అస్మాన్నో, నన్నో, ఇంద్రనో, ఇంకా లేకపోతే జనార్దన్నో, ఇంకా లేకపోతే ఇంకోరినో, మా అర్జున్నో, ఇంకోరినో ఎవరన్నా అన్నా కూడా నేను ఇప్పుడే అడుగుతున్నా, 35 లక్షల మంది అదే పార్టీకి చెందిన వాళ్ళం అవుతాం. మమ్మల్ని అంటే వాళ్ళ తరపున మేము కొట్లాడుతున్నాం కాబట్టి 35 లక్షల మందిని అదే పార్టీకి చెందిన వాళ్ళం అవుతాం. ఈ రకంగా చెప్తారు. అయితే మేమందరము ఆ పార్టీ ఈ పార్టీ సపోర్ట్ తీసుకొని చేస్తున్నాం కావాలని అంటున్నారు కదా. ఇప్పుడే చూడండి, ఇక్కడనే చూపిస్తా. అన్న గ్రూప్ 1 గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండు, నేను టీచింగ్ ఫీల్డ్, వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నా, నా కొట్లాటకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇట్లా నిరుద్యోగులం ఒకరికొకరేమే సహాయ సహకారాలు అందించుకొని మేము ముందుకెళ్తున్నాం. పార్టీ అంటే ఇప్పుడు పార్టీలు అబ్బారా, ప్రతిపక్షాలు ఉన్నారు, వాళ్ళేందో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి మేము ఎక్కడుంటే అక్కడికి వస్తారు, మా కోసం వస్తారు, అడుగుతాం కాదు, వాళ్ళు వస్తారు మన దగ్గరికి. వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాతనే మేము వాళ్ళని సరే మాట్లాడతాం. అంత మాత్రాన ఏముండదు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరికి రాలేదా? మేము అప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోలేదా? వాళ్ళు కేసులు వేయలేదా గ్రూప్ 1 విషయంలో? మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ వ్యత్యాసం? అవును, మీరు పట్టించుకోనప్పుడు ఇప్పుడు వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు. తప్పేముంది ఇందులో? నిరుద్యోగుల తప్పేం లేదు. మీరు రాజకీయ స్వలాభాల కోసం మమ్మల్ని బలి చేయకండి. మీరు అధికారంలో లేకపోతే వాళ్ళు వస్తారు, వాళ్ళ అధికారంలో లేకపోతే మీరు వస్తారు, అంతే తప్ప నిరుద్యోగులు మాత్రం స్థిమితంగానే ఉన్నాము. మేము ఎవరికి అమ్ముడు పోలేదు. ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినా కూడా టీ కూడా తాగకుండా వస్తాము. మా సొంతంగా ఉంటే ఏడన్న దగ్గర తింటాము. మీరు చూస్తారు కదన్నా, డబ్బులు మీరు కట్టినరు. నిన్న లేదు మొన్న ఒక అన్న కూడా వచ్చి మాకు డబ్బులు కట్టిపోయింది. అంటే ఇంత దారుణంగా మా మీద ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో మీ లీడర్లు వచ్చి అప్పుడు కేసులు వేసినప్పుడు మీరు నిరుద్యోగులు ఎట్లయితారు? అంటే మమ్మల్ని వాడుకోవడానికి వచ్చిండ్రా, మమ్మల్ని మోసం చేయడానికి వచ్చిండ్రా? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు లేవని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని మోసం చేసిండ్రు. ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తే 1:100 తీసుకుంటామని గ్రూప్ 1లో ఆ రకమైన మోసం చేసిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తాము, జాబ్ క్యాలెండర్తో 2 దఫాలుగా భర్తీ చేస్తాము, అవి కూడా ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఆ రకంగా మోసం చేసినాం. అంటే మీరు మోసం చేస్తే కూడా మేము చప్పట్లు కొట్టాలా? ఇంకేమైనా ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని మాట్లాడతారు. అది కూడా పార్టీలో కాకుండా మీరెందుకు మాట్లాడతారు? రాజకీయాలను మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం చదివినాం, భారతదేశ రాజకీయాలు చదివినాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారతదేశ సామాజిక వ్యవస్థ చదివినాం. మేము కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఈ రాజకీయాలు మేము కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? చదువుకున్న వాళ్ళం, అది కూడా భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచ రాజకీయాలు చదివిన వాళ్ళం. మేము కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? బరాబరి మాట్లాడతాం. ఈ ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతాం. మీరు గనక నోటిఫికేషన్లు ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరాబరి పోటీలో ఉండి మా సత్యంతో తెలుపుతాం.